నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. తల్లికి వందనం రాని ముగ్గురు పేద విద్యార్థినులకు అండగా స్కూల్ యాజమాన్యం కమిటీ. శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో రాయల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం మండలంలో పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. గోటివాడలో ఉన్న జనరేషన్ యువ అనాథ ఆశ్రమంలో బాలలకు అల్పాహారం ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. సబ్బవరం దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు చేసి 108 కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం చేశారు. అమృతపురం గ్రామంలో స్థానిక జనసేన నేత వెన్నెల నరేష్ తన సొంత నిధులు సుమారు 2.50 లక్షల రూపాయలతో స్కూల్ కి గేటు ఏర్పాటు, స్కూల్లో వాలీబాల్ కోర్టు ఏర్పాటుతో పాటు క్రీడాకారులని ప్రోత్సహించడం కోసం 40 మంది వాలీబాల్ క్రీడాకారులకి జెర్సీలు పంపిణీ, పచ్చదనం కోసం మొక్కలు నాటడం, స్కూల్ కి వంట సామాగ్రి తదితర కార్యక్రమాలు చేపట్టి అక్కడ కేక్ కట్ చేశారు. అనంతరం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పలు పళ్ళు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల సంయుక్త కార్యదర్శి గండి దుర్గాప్రసాద్, జనసేన మండల పార్టీ కో కన్వీనర్ సబ్బవరపు రవి, మజ్జి శివకుమార్, ఎన్ కెవిన్, సరిపల్లి విష్ణు, సుంకర శివ, ఈరోతి తరుణ్ కుమార్, కడియం ఉమా మహేష్, గండి వెంకటరమణ, గండి నవీన్ తదితరులు జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆరాధ్య దైవం, మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ శ్రీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు గౌరవనీయులు శ్రీ వెన్నెల నరేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అమృతపురంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడికి మా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాల్లో మేము రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే మా విశాఖ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అయినటువంటి గండి దుర్గాప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి రకరకాల పంచాయతీల నుంచి వచ్చిన, ఇరువారి పంచాయతీ నుంచి వచ్చిన మా శివకు కానీ, అసకపల్లి నుంచి వచ్చిన ఎస్వీఎల్ శివకు కానీ, పైడివారి నుంచి వచ్చిన విష్ణుకి కానీ, గుల్పల్లి నుంచి వచ్చిన కెవిన్కి కానీ, అలాగే గొటివారి నుంచి వచ్చిన తరుణ్కి, అలాగే ఉమామహేష్కి కానీ, అలాగే ఇతర నాయకులు చాలా మంది ఉన్నారు. లిస్ట్ చెప్తూ పెరుగుతుంది కాబట్టి మాకు బాగా గుర్తు. మీ అందరం కలిసి వెళ్ళినప్పుడే వెన్నెల నరేష్ గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, సార్ మనం ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మనం మాట ఇచ్చామో, మనకున్న బిజీ షెడ్యూల్లో ఈ 1 year మీరు అభివృద్ధిపై మీరు దృష్టి పెట్టడంతో అవి మనం చేసుకుంటూ వెళ్ళలేకపోతున్నాం, పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు, మీరు పర్మిషన్ ఇస్తే మీరు ఇంకో గ్రాంట్ లేదని ఇచ్చేటప్పుడు స్కూల్కి కానీ మా గ్రామానికి కానీ ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఏదైతే చిన్న గ్రాంట్ అవసరం పడుతుందో మీరు ఓకే అంటే అది నా సొంత నిధులతో నేను చేస్తానని చెప్పి నరేష్ అనటం. దానికి వెంటనే ఎమ్మెల్యే గారు, సరే నరేష్ నీ ఊరికి ఏం కావాలో మాకన్నా నీకే బాగా తెలుసు, నువ్వు అది చేస్తానంటే నువ్వు చేయి, దాని తర్వాత నీ గ్రామానికి ఏదైతే కావాలో అన్నీ కూడా నీ సమక్షంలోనే నీకు అన్ని విధాలుగా కూడా సహకరించి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం. ఆయన మాట తీసుకుని వెంటనే వచ్చి నరేష్ గారి ఆధ్వర్యంలోని ఎంయూ గారిని కలిసి, సార్ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏదైతే మేము ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటూ స్కూల్లో కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అనేసి ఆయనకి క్లుప్తంగా మేము చెప్పడం జరిగింది. దానికి ఆయన ఓకే సార్ చెయ్యండి ప్రాబ్లం లేదని చెప్పడం, ఆయన పర్మిషన్ తీసుకొచ్చి స్కూల్లో యాజమాన్యాన్ని కలవటం. కలిసిన తర్వాత సుమారుగా ఎస్టిమేషన్ వేసుకుంటే మేము ఆ రోజు అనుకునేది 1,50,000 వరకు ఎస్టిమేషన్ వేసుకున్నాం. కానీ అది కాలక్రమేణా అదేమైంది 2,50,000 వరకు వెళ్ళడం. ఆ 2,50,000 కూడా నరేష్ గారు సొంత నిధులు కేటాయించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి ఏదైతే ఉందో ఎంట్రన్స్ మీరు చూస్తే గేట్ లేదు సార్, పిల్లలకి అందరికీ కూడా యాజమాన్యానికి కూడా ఇబ్బంది అవుతుందని ఇమీడియట్ గా పాత గేట్ ఏదైతే రిమూవ్ చేసి కొత్త గేట్ ప్రొవైడ్ చేయడం, ఆ ఎదరొక గేట్ ఉంటే దానికి పెయింటింగ్ వేయటం, అలాగే బిల్డింగ్ సంబంధించి కొన్ని పెచ్చులు ఏవైతే పడుతున్నాయో అన్ని కూడా రిమూవ్ చేసి దాన్ని టచ్అప్ వర్క్స్ చేయటం. అలాగే వెనకాతల ప్లే గ్రౌండ్ ఉంది సార్, ప్లే గ్రౌండ్ కి సంబంధించి పిల్లలు ఆడుకోవడానికి అంతా మొత్తం జంగల్ గా ఉండేది సార్. ఆ జంగల్ అంతా కూడా యువతను భాగస్వామ్యం చేసి ఆ జంగల్ అంతా కూడా క్లియర్ చేసి దాన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి లెవెల్ చేసి అక్కడ మళ్ళీ ఆలోచించుకుంటారు. నరేష్ గారు ఏమనుకున్నారంటే పిల్లలు ఆడుకోవడానికి అక్కడ వాలీబాల్ కానీ షటిల్ కానీ ఒక కోర్టుగా గ్రౌండ్ రెడీ చేద్దామని చెప్పి ఆయన ప్రిపేర్ అయ్యి కొన్ని పోల్స్ సుమారుగా ఒకేసారి లాట్గా 60,000 పెట్టుబడి పెట్టి పైపులు అవి తెప్పించి కూడా అన్ని రెడీ చేయడం జరిగింది. ఇక్కడే అవన్నీ కూడా రెడీ చేసి పిల్లలకు వాలీబాల్ ఆడితే వాళ్ళు, షటిల్ క్రికెట్ అయితే క్రికెట్ దానికి ఉపయోగపడేలా ఫోల్స్ మరియు వాటికి లైట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ పలు దఫాలుగా వీళ్ళు ఏంటంటే కేవలం ఓట్ల కోసం ఏంటంటే యువతని ఆ యొక్క ఓట్లు ఆకర్షించేందుకు
మాటికి మాట్లాడడం, అంటే మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఇది చూస్తే ఎప్పుడు కూడా వీళ్ళు చేయట్లేదు. సో ఇది ఇలా కాదు, ఎలక్షన్ అంటే కేవలం ఎలక్షన్ కోసమే కాకుండా నేను మా పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో నేను ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఇప్పటికే కాదు ఎప్పటికీ నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎప్పటికీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ రోట్లు పంపిణీ కార్యక్రమం, అలాగే తర్వాత అమృతపురంలో వెన్నెల నరేష్ గారి నాయకత్వంలో అమృతపురంలో జన్మదిన వేడుకలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు మా అందరి అభిమాన కథానాయకుడు నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూస్తున్నాం. రాష్ట్రమే కాదు దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఆయన ఎదుగుతున్న తీరు అత్యద్భుతం. రీసెంట్గా మొన్న 30వ తారీఖున జరిగిన సేనతో సేన అనే కార్యక్రమం అత్యద్భుతంగా సక్సెస్ అయ్యింది ఉత్తరాంధ్రలో. ఆ జోష్తో మరింతగా కార్యకర్తలందరూ ముందుకెళ్లే విధంగా మా పార్టీ కూడా దసరా తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం చేపడతామని నాయకుడు కూడా చాలా కార్యకర్తలందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. ఆ జోష్తో కార్యకర్తలందరూ కూడా ఇక మీదట రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కూడా అందరూ స్వచ్ఛందంగా బయటకు రావడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లికి వందనం రాని 3 విద్యార్థినులను ఆదుకుంది స్కూల్ యాజమాన్య కమిటీ. వారు చదువుకి అడ్డం కాకూడదని స్కూల్ యాజమాన్యం కమిటీ ముందుకు వచ్చి ఆ 3 విద్యార్థినులకు కొంతమేర ధన సాయం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 2 విద్యార్థినులు, 10వ తరగతి చదువుతున్న 1 విద్యార్థినికి కొన్ని సాంకేతిక కారణాల రీత్యా తల్లికి వందనం రాలేదు. వాళ్ళు నిజానికి పేద కుటుంబానికి చెందిన వారు. వారు చదువు అర్ధాంతరంగా ఆగిపోవడంతో స్కూల్ కమిటీ చైర్మన్ గోపిశెట్టి శంకర్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు సహకారంతో తల కొంత పోగు చేసి ఆ 3 విద్యార్థులకు అందజేశారు. ఈ సంఘటన అక్కడ ఉన్న వారందరినీ చలించేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో అర్హత ఉండి వస్తే అన్ని ముందుకు సాగుతాయి. కానీ అర్హత ఉండి కూడా రాకుండా ఆ 3 విద్యార్థులు పడుతున్న బాధను చూసి స్కూల్ కమిటీ చైర్మన్ ప్రధానోపాధ్యాయులను సంప్రదించి కొంత ధన సహాయం చేయడం నిజంగా ఆ విద్యార్థుల చదువును పూర్తి చేయడానికి ఊపిరి పోసినట్లు అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ టి ప్రసాద్, కమిటీ విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను ప్రభుత్వోన్నత పాఠశాల పదవి పనిచేస్తున్నాను. 2003లో ఈ పాఠశాలకు చేశాను. అక్కడి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నేను. మన పాఠశాలలో ఈ సంవత్సరం ప్రభుత్వం అందించిన తల్లికి వందనం అనే కార్యక్రమం కొంతమంది పిల్లలకి అందలేదు. ఆ ఉద్దేశంతో పేరెంట్స్ అండదండలు లేని పిల్లలిద్దరూ ఉండగా వాళ్ళని మనం ఏదో కొంత వాళ్ళు ఆర్థిక సహాయం చేసి వాళ్ళ చదువుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేసి పట్టాము. ఇది చిన్న సహాయమే మాత్రమే. ఇది పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇది అంటే వాళ్ళకి అంటే ప్రభుత్వం నుంచి వస్తుందో రాదో తెలియదు, కానీ అంటే పేరెంట్స్ లేరు అనే ఆలోచనతో ఈ కార్యక్రమం మేము చేసాము. దీనికి మనకు కమిటీ సభ్యులు మరియు మా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ సహకారం అందించారు. వారికి నా ధన్యవాదాలు. కమిటీ వారికి కూడా, తర్వాత నా నాయకులు కొంతమంది ఇంకా హాజరయ్యారు, వారందరికీ నా ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అండి, నేను సబ్బవరం హై స్కూల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఎంతో బాగా చదువుకుంటున్నారు. వారికి ఏదో సహకారం అందించాలని చెప్పేసి మన తల్లికొండ కార్యక్రమంలో ఒక విద్యార్థులకి పడలేదు. అందులో వాళ్ళు తల్లిదండ్రులైన అనాథలు అవ్వడం జరిగింది. వారికి చేనుతో తోడు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన పడ్డాం. మా హెచ్ఎం గారు, మా కమిటీ సభ్యులందరూ ఒక ఆలోచనకు వచ్చి ఏదైనా పిల్లలకు సహాయకారం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాం. దేవుడు అందరూ కొంత సహకారం అందించారు. ఆ పిల్లల చదువు కోసం ఏదో మంచి కార్యక్రమం చేపట్టి వీళ్ళందరి సహకారంతో వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు విశాఖ జిల్లా గాజువాక వ్యాప్తంగా నిర్వహించారు. పాత కర్ణవాణిపాలెం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ట్రాయ్ రాయల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జనసేన నాయకుడు గంధం వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కమిటీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. జనసేన పార్టీని సమర్థవంతంగా నడపడంలో
సఫలీకృతమయ్యారని తెలిపారు. పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తమ ఆశయమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత పవన్ పై అభిమానాన్ని చూపుతూ స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, కరణం కనకారావు, విందల వెంకటరమణ, గుడివాడ అమ్మన్న, తిప్పల రమణారెడ్డి, ఇందల ఈశ్వర్రావు, భార్గవ్, భాస్కర్ రావు, గడసాల అప్పారావు, కళావతి, శాలిని, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధినేత శ్రీ కొనదాల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన సందర్భంగా గాజువాక జనసేన పార్టీ తరపున శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ తరపున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ప్రధాని మోడీ గారు కూడా ఆయన చెప్పారు, ఆయన ఒక తుఫానని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరి తాలూకా ఆరాధ్యంగా ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ఒక ఉత్తేజమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని, ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి రాజధానిని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అంటే ఒక కూటమిలాగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి అటు బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకత్వాన్ని ఒప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆ రకంగా పోషించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దాలి, ఎందుకంటే ఇది నష్టపోతున్న రాష్ట్రాన్ని మరి గాడిలో పెట్టాలి అంటేనే ఒక కూటమి లాంటి ప్రభుత్వం రావాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేవలం 14 నెలల్లో అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రోడ్డు కూడా చూడలేదు, గతుకుల రోడ్లతో ఉన్నటువంటి రోడ్లు ఇవాళ మనం బ్రహ్మాండమైన రోడ్లు వేయడం కానీ, మారుమూల ప్రాంతాలు అంటే గిరిజన ప్రాంతాల్లో కనీసం అభివృద్ధి కూడా ఏ రోజు వాళ్ళు నోచుకున్నటువంటి గిరిజన ప్రాంతాల్లో అక్కడ రోడ్లు వేసి వాళ్ళకి అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం కానీ, ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజల తాలూకా మనసును కూడా దోచుకోవడం జరిగింది. ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఏవైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వంగా అన్ని పథకాలు కూడా ఇవాళ స్త్రీశక్తి కానీ, అన్నదాన సుఖీభావ కానివ్వండి, అనేకమైనటువంటి విద్యా వందనం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అందరినీ కూడా ఇవాళ ప్రగతి పదంలో తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ జన సైనికులుగా మేమందరం కోరుకుంటున్నది ఏంటంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఆలోచన, ఆశ అన్నది అందరిలో ఉంది. ఖచ్చితంగా ఆ కళ నెరవేరుతుంది అని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ఇవాళ ప్రభుత్వంలో ఉంటూ కూడా ఒక నాయకత్వాన్ని సమర్థించుకుంటూ ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా అలాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా అందరం కూడా భావిస్తున్నాం. అందుగురించి భగవంతుడు ఆయనకు 100 సంవత్సరాలు కూడా వయసు ఇవ్వాలి, ఆరోగ్యము ఐశ్వర్యం కూడా ఇవ్వాలని, అలాగే వారికి అందరూ కూడా ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆయనకి శక్తి సామర్థ్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ మరోసారి వారికి జన్మదిన సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి రక్తదానం అంటే రక్తదానం చేయడం వల్ల అందరికి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతాయి కాబట్టి ఆ రక్తదానం అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా సంతోషం. అందుకే మా నాయకులందరూ కూడా కార్యకర్తలు, జనసేన వీరమైన నాయకులందరూ వచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇలాంటి ఎన్నో వేడుకలు చేసుకొని మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ గాజువాక నియోజకవర్గంలో మరి జనసేన పార్టీకి ఎంతో బలమైన నియోజకవర్గం ఇది. అటువంటి నియోజకవర్గంలో ఈ రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు, నాయకులందరూ ఇచ్చేశారు. అనొక కార్యకర్తలు వచ్చి ఇండివిజువల్ ఎవరంతరాలు పవన్ గారి ఆదేశాల మేరకు ఇక రక్తదాన కార్యక్రమం నిర్వహించడం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. తల్లికి వందనం రాని 3 పేద విద్యార్థినులకు అండగా స్కూల్ యాజమాన్యం కమిటీ. శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో రాయల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.